ఎరా ప్రసాదాలు ప్రవీణ్ కమిటీ లీడర్ ప్రసాదాల గురించి డిస్కస్ చేసాడా? ఏంటి చేసేది? డెకరేషన్ అని చావు కొడుతున్నాడు. ఇట్లా కుదరదు గానీ యాదో వాడు చేసే కమిటీ లీడర్ గాని సైడ్ చేస్తే మనకి ప్రసాదాల మీద గ్రిప్ వస్తుంది. ఎంతకి తెగించారా? కమిటీ లీడర్ ని సైడ్ చేయాలని చూస్తారా? జోక్ అన్నా, జస్ట్ జోక్. జోక్ ఏంట్రా బోకు? కాలనీలో మీకన్నా పాపులర్ అవుతున్నాను తెలిసితోటి చవితికి ముందు చంద్రులా బిహేవ్ చేస్తారా? పురాణాలు మాట్లాడక పేక పిసికేస్తాను. ఏ నువ్వు కమిటీ లీడర్ అవుతావా? ఇయర్ పందిరి నడుపుతావా? కమాన్ నడుపు. ప్రసాదాల ప్రవీణ్ నోట్లో లడ్డు పెట్టి కుక్కేస్తాను. నోర్మ ఇదేంటో మీ వినాయక చవితి గోల్స్ ఏంటో మాకు బాగా అర్థమైంది. డెకరేషన్ చేయకుండా ఆడుకు దబ్బింది చాలక కమిటీ లీడర్ కి ఎగ్నెస్ట్ గా మాట్లాడడానికి సిగ్గులేదు. 100 రూపాయలు చందా ఇచ్చావా? 1,00,000 రూపాయలు చందా ఇచ్చావా? ఏంది మామా 2 రోజుల పండగ పెట్టుకుని తగులు ఏదో మజాకలో గొడవైందని మర్చిపోండి. మజాక్ అనుకోవడానికి వాడు గొడవడింది ఎవరితో అనుకున్నావు? మా కమిటీ లీడరు. ఈ పందిరి పెద్ద. మా కమిటీ కూరలు ఎంత బాగా ఎలివేషన్ ఇస్తున్నారు. అదే చేత్తో చందా ఇస్తే ఎంత బాగున్నావు. మర్యాదగా నువ్వు చేసిన తప్పుకి రాత్రంతా ఒక్కడే డెకరేషన్ చేసి దోలు తెచ్చుకో. రే ఎందువే ఎట్లా ఆలోచిస్తున్నావు? కమిటీ కొలాబ్స్ అయ్యేలా ఉంది. పో డెకరేషన్ చెయ్యు. ఏంటయ్యా చేసేది? ఇంతమంది మంచి పందిరిలో ర్యాంపేసినందుకు ఆ కమిటీ లీడర్ రేపు బొమ్మ స్పాన్సర్ చేయాలి. డెకరేషన్ మాకు కొత్త ఏం కాదు, దొల్ల కొట్టేస్తాం. ఏంటయ్యా నువ్వు చేసిన డెకరేషన్? ఇక్కడ ఏదో కార్మికుల యుద్ధం జరుగుతున్నట్టు పందిరంతా ఎర్రగొట్టలు కప్ప ప్రసాదాలు తిని ఒళ్ళు పెంచడం కాదు, కాస్త డెకరేషన్ పెంచు. మావా నువ్వు అసలు చందా ఇచ్చావా? ఏంట్రా నా చందా డీటెయిల్స్ అడుగుతావా? ఇంకాసేపు పందిరిలో ఉంటే బచ్చాగాలతో బయటికి గెంటిస్తా. ఓ బచ్చాగాలతో గట్టించుకోలేక మేమేం పక్కకి నుంచి రాలేదు. పందిరి పోస్టులు కదిలిపోతాయి.